ఈ వీడియో చెప్పినది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్నారా? ఈ జాబ్లో మీరు చేయాల్సింది కాల్స్ మాట్లాడడం, కాల్స్ రిసీవ్ చేసుకోవాలి వర్క్ ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్ చెప్పబోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. దీనిలో మీకు ఎక్స్పీరియన్స్ బేస్ ఆధారంగా దీనిలో మీకు జాబ్ అయితే రావడం జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో ఎలిజిబిలిటీ ఏంటి, దీనిలో మీరు స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ చూస్తేనే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలన్నా కూడా అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తుంది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి. అలాగే ఏదైతే మీకు ఇక్కడ హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి గాయస్. హైప్ పాయింట్స్ ఇస్తే మీకు చాలా మెంబర్స్కి మన వీడియో షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, చాలా మెంబర్స్ కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది గాయస్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ చూస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో ఎలిజిబిలిటీ ఏంటి, దీంతో రెస్పాన్సిబిలిటీ ఏంటి, దీనిలో మీరు ఏం వర్క్ చేయాలని కూడా క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ మీకు నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది గాయస్. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఈ రోల్లో మీరు చేయాల్సిన వర్క్ గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంటర్నేషనల్ ఇన్బౌండ్ కాల్స్ అలాగే అవుట్ బౌండ్ కాల్స్ అయితే మీరు రిసీవ్ చేసుకోవాలి. కస్టమర్ క్వైరీస్ అయితే రిజల్వ్ చేయాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. సపోర్ట్ అండ్ సర్వే రిలేటివ్ యాక్టివిటీస్ అయితే దీనిలో మీరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓవరాల్ గా మీరు చూసుకుంటే ఇది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ బేస్డ్ పైన ఆధారపడి ఉంటుంది ఈ రోల్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ రోల్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ ఒకసారి అయితే తెలుసుకుందాం. క్వాలిఫికేషన్ అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఓన్లీ మీకు ఎక్స్పీరియన్స్ బేస్డ్ పైన మాత్రమే ఈ రోల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అయితే ఇవ్వడం జరిగింది. రిమోట్ అని క్లియర్ ఇవ్వడం జరిగింది. అప్డేట్ చూస్తే మీకు December 22 అయితే మనకు అప్డేట్ అవడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ డెడ్ లైన్ చూసినట్టు మీకు 5th January 2026 నైట్ 12 AM వరకు అయితే టైం అవుతుంది. ఈ లోపు అయితే మీరు అప్లై చేసుకోండి గాయస్. ఇక్కడ మీరు చూడొచ్చు హూ క్యాన్ అప్లై ఇవ్వడం జరిగింది. 1 to 5 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే మీరు పర్సనల్ ల్యాప్టాప్ అలాగే రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ రోల్లో మీరు జాబ్ చేయాలనుకుంటే కాంటాక్ట్ ద ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఉంది, అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది. మీకు ఏదైనా ఈ జాబ్కి సంబంధించిన డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు జాబ్ లొకేషన్ అయితే పాన్ ఇండియా అని ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసినది మీకు 1 to 6 years అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం శాలరీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం శాలరీ కూడా ఎంత ఉందో ఒకసారి మీరు చూడండి గైస్. వర్క్ డీటెయిల్ చూసినది మీకు 5 days అవుతూ ఉంటుంది, వీక్లీ అవుతాయి గైస్. ఓకేనా, 159 మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది. బిఫోర్ January 5th లోపు అయితే ఈ రోల్కి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఎలా అప్లై చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే మీకు క్విక్ అప్లై అని కనిపిస్తుందో దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అప్లోడ్ రెజ్యూమ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ రెజ్యూమ్ అప్డేట్ చేయండి. బేసిక్ డీటెయిల్స్లో మీ పేరు, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవ్వండి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. వన్స్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంపెనీ నేమ్ అంటే ఆర్గనైజేషన్ నేమ్ అని అడుగుతుంది. ఆ నేమ్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత యూజర్ డీటెయిల్స్ అడుగుతుంది గైస్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఎంత అవుతుందో ఆ ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి గైస్. వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు కనుక షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి గైస్. లొకేషన్ నేమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరొక బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.